నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పోలవరం ఎత్తు గురించి కేంద్ర జలశక్తి శాఖ వార్షిక నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలవరం ఎత్తు తగ్గించిన పాపం వైసీపీ ప్రభుత్వానిదే అని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు తొలి దశ అంటూ సవరించిన అంచనాలను 2023 జూన్ 5నే జగన్ సర్కార్ కేంద్రానికి లేఖ రాయడం మొదలు ఆ తర్వాత జరిగిన ప్రక్రియ అంతా వైసీపీ హయాంలోనే జరిగిందని వివరించింది. 41.15 మీటర్ల ప్రతిపాదనకు కర్త కర్మ క్రియ వైసీపీ ప్రభుత్వమే అని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురునాథన్ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. మరి కాసేపట్లో సిపిఎం అలాగే జనసేన పార్టీ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. రైట్, కోటేశ్వర గారు, ఈరోజు మరోసారి కేంద్ర జలశక్తి నివేదిక స్పష్టం చేస్తున్నది ఏంటంటే, ఈవెన్ లేటెస్ట్గా ముగిసినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కూడా రైజ్ చేయడం జరిగింది. అలాగే పార్లమెంట్ బయట కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం. అసలు మనకి మొన్నటి వరకు మనం మాట్లాడుకుంటుంది పోలవరం అనేది ఒక ప్రాజెక్టు గురించి మాత్రమే. కానీ మనం కొన్ని నెలలుగా డిబేట్లు చేస్తున్నాం. ఎప్పుడైతే అంశం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఏది ఫేజ్ 1, ఫేజ్ 2 అట. ఫేజ్ 1 ఏమో 41.15 మీటర్లు, మొత్తం కలిపితే సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయితే అది ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు యొక్క కాంటూర్ లెవెల్ 45.72 అని చెప్పేసి అప్పటి వరకు కూడా ఇదంతా కూడా ఒకటే ప్రాజెక్ట్ ఏమో అన్న దీంట్లో మనం అందరం ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఒక క్లారిటీగా చెప్పలేదు ఇది ఈ రకంగా మార్చారని చెప్పేసి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పేసి ప్రస్తావన వచ్చిందో, మరి ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ నివేదికలో డేట్స్, ఇయర్స్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఎందు గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేజ్ 1, ఫేజ్ 2 కింద వీరు ఆ రకంగా ముందుకెళ్ళటం జరిగింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిలీజింగ్ ద ఫండ్స్ ఎర్లియర్ అని, ఆ ఫండ్స్ని వేరే రకంగా వాడుకోవడానికి అని చెప్పేసి కూడా ఆరోపణ ఉంది కదా వైసీపీ గత ప్రభుత్వ హయాంలో. మరి ఆ రకంగానే చూడాలా, లేదంటే కనుక దీంట్లో కేంద్రం యొక్క పాత్ర ఏమన్నా ఉందా, అసలు దీని వెనక ఒక కుట్ర ఏమన్నా దాగుందా, అసలు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కాకుండా ఆర్ఆర్ ప్యాకేజీ అలాగే ఇవ్వలేం కాబట్టి ఆ నింద పడకుండా కాంటూర్ లెవెల్ 41.15 మీటర్లకి తగ్గించేసి ఓవరాల్గా దీన్ని బ్యారేజ్ స్థాయికి దించేసి ఏదో మమా అని చెప్పేసి చేతులు దులిపేసుకునే దానిలో భాగంగా కేంద్రం యొక్క ప్రణాళికలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అన్న పావుగా మారిందనుకోవాలి. వైసీపీ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, లేదా ఆ చేసినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఏం చేశారు ఏమిటి అనేటువంటిది జనానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. అసలు మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రారంభించి ఏం చెప్పారు, మేము మొత్తం 75% మేరకు మేము పనులన్నీ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా అదే పెద్ద ప్రచారాస్త్రంగా ఉంది. మరి 75% పూర్తయితే మరి మళ్ళీ 41 అడుగులు లేదా 45 అడుగులు అనేటువంటి సమస్య ఎందుకు వచ్చింది? 45 అడుగుల్లో 75% పూర్తి చేసినట్టే కదా. ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఎందుకు వచ్చింది? రెండోది మేము 45 అడుగులు కాదు, 45.7 కాదు, 41 దానికే మేము అంతవరకే మేము ప్రాజెక్ట్ని కుదిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏమన్నా ప్రభుత్వానికి తిరిగి పునరాలోచన చేసిందా అనేటువంటిది ఒకటి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు? ఆ ప్రాజెక్టును రూపొందించినప్పుడు 45 అడుగులు రూపొందించింది, అది జాతీయ ప్రాజెక్టు. దాన్ని నిర్మించాల్సింది 2 దశల్లో నిర్మిస్తారా, 3 దశల్లో నిర్మిస్తారా, 30 దశల్లో నిర్మిస్తారా అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఆ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ని ఎత్తు తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ, లేదా మరొకరున్నా కానీ వీళ్ళకేమి రైట్ ఉంది? నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా.
మొత్తం కేంద్ర ప్రభుత్వం మేము ఖర్చు భరిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు మీరెవరయ్యా మధ్యలో ఎత్తు తగ్గించడానికి అని చెప్పేసి అదే కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఒకళ్ళు నిజంగా ఆ విధంగా అంగీకరించుంటే మీరెవరు ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడానికి? ఇది మా చంద్రబాబు నాయుడు గారు 45 అడుగులకి మేము అంగీకరించాము, అప్పుడు మేము మధ్యలో మీరెందుకు అడిగిస్తున్నారని మరి కేంద్ర ప్రభుత్వం అడిగిందా జగన్మోహన్ రెడ్డి గారిని? ఇవన్నీ కూడా ఏదో ఒక నివేదిక ఇచ్చింది, దానిలో కూడా ఏం చెప్తున్నారు, మొదటి దశ అని ఉందని చెప్పేసి చెప్తున్నారు, అంతే కదా. మొత్తం శాశ్వతంగా 41.2 అడుగులతో లేకపోతే శాశ్వతంగా ఇది ఇంతే అని చెప్పేసి ఏమి చెప్పట్లేదుగా. ఒకవేళ మొదటి దశ లేదా 2 దశలు అని చెప్పినా గానీ అదేమన్నా మార్చుకోకూడని అంశమా? మార్చండి, మీరు 45 అడుగులు వేగంగా పెంచేయండి. చెప్పేస్తున్నారు కదా 2028-29 నాటికల్లా మొత్తం కంప్లీట్ చేస్తామని. 45.75 మొత్తం కంప్లీట్ కట్టేయండి మీరు మార్చి. అధికారంలో ఉన్నది మీరు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరు, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరు, మొత్తం రాజ్యాంగాలనే మార్చేస్తున్నప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తప్పులు చేస్తుంటే అది రాష్ట్ర ప్రజలు లేదా పోలవరం ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎండగడతారు. మీరు దాన్ని ఒకవేళ సరిచేసి మొత్తం 45 అడుగులకి చేయండి, ఇదిగో మేము ఈ ఘనకార్యం చేసామని చెప్పండి. దాని మీద కూడా మళ్ళా రాజకీయ పరంగా ఇంకొక పార్టీ మీద దుమ్మెత్తిపోయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది నా ప్రశ్న. ఒకవేళ నిజంగా చేసుంటే నేను మళ్ళా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తప్పిదం కనుక చేసుంటే అది తీవ్రంగా గర్హనీయమే, ఖండించడానికే. కానీ మొదటి దశ అని చెప్పారు కాబట్టి ఇది ఇంతే అనేటువంటి ఆ తప్పుడు వ్యాఖ్యానాలు కనుక చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఆ పేరుతోటి అక్కడ మునిగిపోయేటువంటి వాళ్ళని ఆదుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంగా నేనైతే పరిగణిస్తున్నాను. ఓకే కోటేశ్వర గురునాథం గారు, ఇప్పటికైనా నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే కూటమి పెద్దలు ఎవరైనా కానీ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. 2026, 27 అంటున్నారు కదా, మీరు 27 కాదు 29 వరకు ఉంది కదా, ఆ సమయానికి పూర్తి చేసినా కానీ ప్రజలు సంతోషిస్తారు మాతో సహా, ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా కదా. కానీ అది 41.15 లేకపోతే కంప్లీట్ ప్రాజెక్ట్ 45.72 బహుళార్థ సాధక ప్రాజెక్టా లేదంటే 41.15 మీటర్ల బ్యారేజ్ లెవెల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? అది ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 29 అవ్వచ్చు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి కోటేశ్వర గారు అన్నట్లు అనేక సందర్భాల్లో 2019కే 75% పోలవరం ప్రాజెక్టు పూర్తయింది అని అనుకున్నప్పుడు ఈజ్ దట్ 75% ఈజ్ ఆఫ్ 41.15 హైట్ ఆర్ ఈజ్ దట్ 75% ఈజ్ ఆఫ్ 45.72 మీటర్స్? అది కూడా క్లారిటీ లేదు. మరి అప్పటికి లేదు కదా. యాక్చువల్గా డేట్స్ ప్రకారం చూసుకుంటే ఈరోజు జలశక్తి శాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూసుకుంటే 2019కి ఫేజ్ 1 ఫేజ్ 2 పంచాయతీ లేదు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 70% పనులు పూర్తయ్యాయి అని అంటే అది ఒరిజినల్గా ఉన్నటువంటి 45.72 మీటర్లను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట చెప్పి ఉండాలి. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు దాదాపుగా ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయినట్టే కదా. మరి ఇంకా సాగుతూనే సరే ఓకే, ఆయన వచ్చాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు, ఈ లోపల వర్షాకాలం వచ్చింది ఒక సీజన్, ఆ దెబ్బకి కొట్టుకుపోయింది, పనులన్నీ మళ్ళీ వెనక్కి వచ్చినాయి. అఫ్కోర్స్ 75% అలా మరి తగ్గుద్ది కదా, మళ్ళీ ఇది అంటారు కదా, మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అవుతుంది కదా. కాబట్టి ఆ రకంగా తగ్గిందా? సో ఇవన్నీ కూడా పటాపంచలు చేయాల్సిన అవసరం. అంతేగాని మీడియా ముందుకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి వాళ్ళు ఇదేంటి ఫేజ్ 1 చేశారని చెప్పేసి వాళ్ళు మీ మీద బురద జల్లితే కాదు ఇదిగో నివేదికలు వాళ్లే చేశారని చెప్పేసి అంటున్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవటాలు కాకుండా కూటమిలో ఎలాగో మీరు ఉన్నారు కాబట్టి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ చేంజింగ్ ద ప్రాజెక్ట్ ప్లాన్ అనమాట. లేదు ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు, మొత్తానికి 45.72కే టార్గెట్ పెట్టుకొని చేయండి అని ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని క్లారిటీ ఇవ్వరు, లేకపోతే ఒప్పించరు? ఆ రకంగా కదా ఒక దాన్ని ఏమంటారు, ఈ అనుమానాలను పటాపంచలు చేయాల్సింది. అంతేగాని మీరే చేశారు, మీ హయాంలో వాళ్ళ హయాంలో చేశారని చెప్పేసి ఈరోజు జలశక్తి నివేదిక ఇచ్చేదేంటి? న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగిన దానికి లిఖితపూర్వకంగా వచ్చిందే.
23 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం 41.15 మీటర్ల కాంటూర్కి కనుక మీరు కనుక ఫండ్స్ రిలీజ్ చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా మేము శాంక్షన్ చేస్తాము. 36,000 కోట్ల రూపాయలకి సవరించిన అంచనాలు అయితే కనుక లేదు అప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా 30,000 కోట్ల రూపాయలకి సవరించి ఓకే చేసి ఫేజ్ 1కి మిగిలిన 10,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాము, శాంక్షన్ చేస్తామని చెప్పి ఒప్పుకున్నారని ఆర్టీఐ డాక్యుమెంట్లోనే తేలింది. అక్కడ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు క్లారిటీ రావాల్సిందల్లా మీరు ఏదైతే డెడ్ లైన్లు పెడుతున్నారో అది 41.15 కాంటూర్కా 45.72 కాంటూర్కా? అందరికీ నమస్కారం అండి. మంచి ప్రశ్న వేశారు. ఇది అందరికి కూడా తెలియాల్సినటువంటి అంశమే. దీంట్లో 41.15 అనేది గ్రావిటీని 45.17 దాకా 72 దాకా పెంచాలనేటువంటి అంశం దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇందాక వారు విశ్లేషకులు చెప్పినట్టుగా కర్రాయిలలో పాము కావాలి. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అంశంలో ఇతిమిద్దంగా ప్రేక్షకులకి మనం ఏమి పంపిస్తామన్నాము, అస్తవ్యస్తంగా అర్థం కానటువంటి అంశాన్ని స్పష్టం చేయడం కోసం మనం ఏమి క్లారిటీ ఇవ్వాలనేది ముందు అసలు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇది ఇతరం ఉందా చెట్టు ఉందా అన్న ప్రశ్నలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఈ గ్రావిటీని ఎత్తు పెంచి ఆ గ్రావిటీ మీద మనం వాటర్ని రిలీజ్ చేస్తే అన్ని ప్రాంతాలకి పోద్ది. అదేవిధంగా ఫేజ్ 2 చింతలపూడికి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఇప్పుడు పట్టిసీమ మేము ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ చేసి మన కృష్ణానది దాకా వాటర్ తీసుకొచ్చినటువంటి విషయం మేము చూశారు. ఈ గ్రావిటీకి సంబంధించినటువంటి అంశంలో దీంట్లో స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఉందండి. 45.72 అనేది పెంచుతా ఉంటే ఇప్పుడు మనం నిర్వాసితులైనటువంటి గిరిజనులకు 3,50,000 మందికి ఇప్పటిదాకా కొంత ప్యాకేజీలు ఇచ్చి కొంత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో దీన్ని నేషనల్ లెవెల్లో ఈ ప్రాజెక్టు తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా కావాల్సి వస్తుంది. ఇక్కడ ఒక అంశం జాతీయ సంపదగా. సో వాళ్ళకి అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ముంపు బారి గురైతే ఈ గ్రావిటీ పెంచడం వల్ల వాటర్ని మనం ఇవ్వటం వల్ల ఈ ప్రాజెక్టులో వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేయాలి. మీరు చెప్పినట్టుగా 2023 జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికే మేము 41.15 చేస్తే 32,000 కోట్లలో 10,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తాం, దీనికి కనుక మీరు ఓకే అంటే అనేటువంటి అంశం ఏ విధంగా వీళ్ళు మిలాఖత్ అయ్యి అసలు గ్రావిటీ అనేటువంటి అంశం మీద ఈ రోజున ఆల్మట్టిలప్పుడు కూడా ఆల్మట్టప్పుడు కూడా మనం చూసాం. దేవగౌడ్ గారు అక్కడ హైట్ పెంచుతానంటే ఆ వాటర్ మనకి కింద దాకా రాదనేటువంటి అంశం మీద ఇక్కడ దీనికి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయండి. మీరు చెప్పినటువంటి అంశంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి అంశం మీద పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి మీరు అన్నారు అప్పటికి 41.15 తీసుకుంటే 75% అయిపోయినట్టు కదా, దేన్ని బేస్ చేసుకొని 75 అంటున్నారు మీరు అనేటువంటి అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఈ యొక్క వర్షాకాలంలో కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఈ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ జరగకుండా ఉండటం వల్ల కానీ అక్కడ జరిగినటువంటి అవినీతి వల్ల కానీ అక్కడ పీటలు బారిపోయి ఆ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పుడు జరిగినటువంటి ఆ అవినీతిలో భాగంగా కుంగిపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ కుంగిపోయినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అక్కడ ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరం మీద ఉందండి. దీన్ని చాలా మంది చెరువుల పొలవలు చేసి చెప్తా ఉన్నారు. వాస్తవికత 2027 అయితే మేము కంప్లీట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు 2027 చేయడానికి అభ్యంతరాలు ఏమి లేవు. అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా 1.5 year లో ఇది కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితుల్లోనే ఉంది. కానీ ఒక్క అంశాన్ని బట్టికి
జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పొరచల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 41.15 లో మేము ఇంకా గ్రావిటీ పెంచిన వల్ల దీని టైం తీసుకుంటాం. తర్వాత మేము ఇప్పుడు గ్రావిటీ 41.15 లోనే లిఫ్ట్ చేసి కూడా ఈ రాష్ట్రంలో ఈ దిగువ ప్రాంతాలన్నిటికీ కూడా వాటర్ ఇవ్వడానికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుందేమో కానీ లిఫ్ట్ చేసి వాటర్ ఇవ్వగలిగినటువంటి ఫేజ్ 2 చింతపూడికి కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవడం కోసం ఈ కృష్ణా జిల్లా పాత ఇది కానీ ఏలూరు జిల్లాలో కానీ ఆ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా మేము ఇవ్వగలిగినటువంటి శక్తి పట్టిసీమ వల్ల మేము సాధ్యం చేశామనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. సాధ్యాసాధ్యాలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలు వైఎస్ ప్రభుత్వంలో వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఆనాడు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రామాణికాలు శాస్త్రీయంగా లేకపోవటం వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇబ్బందులు గురవుతా ఉన్నాం. ఏది మేము ప్రామాణికంగా తీసుకోవాలా, దేన్ని మేము బేస్ తీసుకొని ముందుకెళ్లాలా, దీన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దీన్ని ముందుకు నడపాలనేటువంటి అంశంలో తప్పకుండా కొంచెం సంక్లిష్టమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా ఓవర్కమ్ చేస్తాం. ఓవరాల్ గా డెఫినెట్ గా 2027కి లేకపోతే ఒక 6 నెలల అటు ఇటు మీకు తెలుసు ఉపద్రవాలు వస్తూ ఉంటాయి, అనేక ఉపద్రవాలు ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేయలేము. వాతావరణం అనుకూలించినటువంటి నేపథ్యంలో మేము ఇవి చేయగలగడం కోసం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు కూడా చెప్పారు టెండర్స్ రివర్స్ టెండరింగ్ అని మేఘనా వాళ్ళని తీసుకొచ్చి నవయుగ వాళ్ళు తీసేసి ఇగో వీరు రెడ్డి గారు బాగా చేస్తారని చెప్పి మరి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ఏ విధంగా ముందుకు వెళ్ళలేకపోయారు. ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. అది కల్పవృక్షం కామధేను లాగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడు ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా డాన్సులు వేసుకుంటూ తనకి ఈ పోలవరం ప్రాజెక్టు మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి అండి. మేము తప్పకుండా మీకు చెప్పినట్టుగా మీ సిటీ కేబుల్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ ప్రాంతంలో మేము చిత్తరపూడి ఫేజ్ 1 ఫేజ్ 2 ఏదైతే మేము చేద్దాం అనుకున్నట్టు సస్యశ్యామలం చేద్దాం, వాటర్ ఇద్దాం అనుకున్నాం ఆ ప్రాంతాలన్నీ కూడా మేము ఇప్పుడు కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు మా విజయవాడ ఎంపీ గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం మన కేంద్ర ప్రభుత్వంలో అనేక అంశాలను కూడా మాకు ఏదైతే టైలెంట్ పాయింట్స్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా వాటర్ అవసరం కాబట్టి డ్రై ఏరియాల్లో తప్పకుండా మేము చంద్రబాబు నాయుడు గారితో మేము చర్చిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో డొలతనం ఏం లేదండి. వాళ్ళు ఎస్కేప్ అవడం కోసం ఇస్తున్నారని చెప్పారు మీరు స్పష్టంగా. ఎందుకనంటే దీన్ని నేషనల్ ప్రాజెక్టు కింద తీసుకురాకుండా ఈ గ్రావిటీ ఎత్తు పెంచితే దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి 41.15 లో అక్కడ మట్టుకే లిమిట్ చేసేసి వీళ్ళందరూ సంతృప్తికర స్థాయిలో పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఒక లెటర్ రాయించి కన్ఫైన్ టు దిస్ ఓన్లీ అని చెప్పి ఒక కమిట్మెంట్ చేయించి ఆ రోజు మీకు 10,000 కోట్లు ఇస్తామని చెప్పి ఆశ చూపించినటువంటి అంశం మీద ఈ రోజున మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఆ రోజున దాన్ని అతని వల్లే నష్టం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం నిన్న స్పష్టంగా కేంద్ర మంత్రి గారు వారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అది అక్షరాల సత్యం. ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలా, ఆ బాధ్యత వాళ్ళు వహించాలా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉంటారు. ఇందాక విశ్లేషకులు వారు మాట్లాడుతూ ఉన్న కథలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ రోజు అంటున్నారు, ఇప్పుడు రాజశేఖర్ జగన్ రెడ్డి గారు ఇట్లా అన్నారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అంటున్నారంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. దానికి వచ్చేటువంటి ఉపద్రవాలు కానీ రానటువంటి సందర్భంలో ఫండ్స్ ఎలికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు మనం సబ్మిట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పునరావాసం చేయలేనటువంటి పరిస్థితుల్లో 3,50,000 మంది గిరిజనేతరులు ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పటికి కూడా సంతృప్తికర స్థాయిలో చేయలేనటువంటి పరిస్థితులు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారండి, ఇది మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను 2014లో ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతంలో 200 గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కూడా దీంట్లో కలపకు పోతే ఈ పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పి
ఆ రోజున మొండికేశారు. అంటే ఎందుకు అంటే ఆ పోలవరం ప్రాంతంలో తెలంగాణ వాళ్ళు కాకుండా ఆంధ్ర వాళ్ళు ఉంటే ఒక యూనిఫామ్ గా వీళ్ళందరికి కూడా రాయితీలు ఇవ్వచ్చు, ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ గ్రామాలను కూడా ఈ ప్రాంతంలో సస్యశ్యామలం అవుతాయి. ఇవన్నీ ఉండాల్సిన బాధ్యత ఉందని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్ అంటే వారికి ఉన్నటువంటి ఆ నైజం ఏంటంటే మీరు అక్కడే చూడండి, ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అటువంటి ఓకే గురునాథం గారు, అవన్నీ తెలిసినాయే. ఆ కమిట్మెంట్ చివరి వరకు అది కూడా 45.72 మీటర్స్ కాంటూర్ లెవెల్కి కంప్లీట్ అయినప్పుడు అక్కడ దాకా ఉండాలి ఆ కమిట్మెంట్ అనేది. 7 మండలాలు కలపడం అక్కడి దగ్గరే ఆగిపోదు కదా, అక్కడే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు అవ్వదు కదా. అలాగే R&R అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మొత్తం కూడా ఇక్కడే మొత్తమంతా ఇక్కడే ఉందని అర్థమవుతుంది. సార్ కోటేశ్వర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటేశ్వర్ గారు, యు ఆర్ ద మోస్ట్ రిలవెంట్ పర్సన్. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము, చర్చ కూడా చేశాము. మీరు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద మీకు ఇంకాస్త ఎక్కువ డీటెయిల్స్ మేము తెలుసుకోవచ్చు అనుకుంటున్నాం. సరే, ఇందాక గురునాథం గారు మాట్లాడుతూ సరదాగా అన్నారేమో నాకు తెలియదు, నేను అప్పుడే ఆలోచించాను. ఉన్నటువంటి నవోదయాన్ని పక్కన పెట్టి మెహగాకి ఇచ్చారు, రెడ్డి గారికి అయితే బాగా కంప్లీట్ చేస్తాడండి. ఈయన రెడ్డి గారు అని నాకు తెలుసు కానీ నవోదయ ఎవరో నాకు తెలియదు. మొత్తానికి రెడ్డి వచ్చే మొదలాడైందనమాట. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారని పక్కన పెట్టదు. అంటే అక్కడ తోకను చూసిస్తారనమాట, అంతే తప్ప వాటి క్రెడిబిలిటీ లేకపోతే వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళకి ఎంత అనుభవం ఉంది, నవోదయ అవ్వచ్చు, నవయుగ అవ్వచ్చు, లేదంటే కనుక మేఘా అవ్వచ్చు, అనేక ప్రాజెక్టులో NCC అంటారు, అమరావతికి బిల్డ్ చేయడానికి LNT అంటారు. సో అట్లా కదా చూడాల్సింది. కాకపోతే వీళ్ళు తోకలు చూసేస్తారని అర్థమైంది, చౌదరి అనో లేకపోతే నాయుడనో లేదంటే కానీ రెడ్డి గారు అని చెప్పేసి. యాక్చువల్గా మేఘానంగానే ఒక ప్రెస్టీజియస్ అని చెప్పేసి అనుకుంటాము. ఆయన రెడ్డి గారు అన్నారు కాబట్టి నేను జస్ట్ యాడ్ చేశాను అంతే. పక్కన పెడితే సార్ ఇక్కడ 41.15 అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెడ్ లైన్ చాలా ఫస్ట్ 27 అన్నారు ఆయన, ఇప్పుడు ఏకంగా 26 అంటున్నారు. అందరికి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు ఏంటి అనేది. మతలబంతి ఇక్కడ ఉందనేది అర్థమవుతుంది. అంటే ఫేజ్ 1 గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలా ఒకటి. రెండో పాయింట్, ఆయన ఈ మధ్య కాలంలో కూడా ఒకటి భరోసా ఇచ్చారు, పోలవరం నిర్వాసితులకు మొత్తం న్యాయం చేసి అక్కడి నుంచి వారిని తరలించి వారికి పునరావాసం కల్పించిన తర్వాతే నీటిని వదిలేది ప్రసక్తే లేదు, అంతకుముందు జరిగే నీటిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అదొక భరోసాగా భావించి అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది కూడా ఫేజ్ 1ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా? రెండో పాయింట్, ఈ మండలాలు కానీ 41.15 అయితే 8 మండలాలు అయితే మొత్తం 45.72 మీటర్లకి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ అయితే మరో 7 యాడ్ అయ్యి 15 మండలాలు అవుతాయి. ఆ రకంగా చూసుకుంటే ప్రభావిత రెవెన్యూ గ్రామాలు వచ్చేసేమో అన్నీ కూడా డబుల్ అవుతున్నాయి. మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మరి ఎప్పుడైతే కనుక ముంపు ప్రాంతాలు పెరుగుతున్నప్పుడు, ముంపు కుటుంబాలు పెరుగుతున్నప్పుడు, ముంపు మండలాలు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా RR ప్యాకేజ్ భయంకరంగా పెరుగుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫేజ్ 1కి ఫస్ట్ టార్గెట్గా పెట్టి 36,000 కోట్ల రూపాయలనంటే సవరించిన అంచనాల ప్రకారంగా అప్పుడున్న రేట్లని మళ్ళీ దాన్ని కుదించి 30,000 కోట్లకు ఫైనల్ చేసి 10,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది కూడా సార్ మీ నాలెడ్జ్ నుండి ఇది కూడా చెప్పండి. ఆ 10,000 కోట్ల రూపాయలు అప్పుడు శాంక్షన్ చేశారా, రిలీజ్ చేస్తే దాంట్లో ఎవరెవరికి ఏనికి ఖర్చు పెట్టారు, ముందుగా RRకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా ఇచ్చారా, లేదంటే ఆ 10,000 కోట్ల రూపాయలు పోలవరం కింద తీసుకొని ఏం చేశారు? ఆ ఒక్క 10,000 కోట్ల రూపాయలు కక్కుర్తుపడే ఫేజ్ 1 అనే ఒక డ్రామాకి కేంద్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు తెరదీశారా? ఇప్పుడు మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు తిరిగి, మీరు 41కి అని చెప్పేసి. అంటే దీని అర్థం ఏంటి అంటే 45కి దీన్ని సవరించి పెంచి ఇది ఎలాగో 29కి అవ్వదు కాబట్టి చూసారా పోలవరం కంప్లీట్ చేస్తారు అని ప్రగల్భాలు పలికారు, చేయలేకపోయారని ఒక నెపం వేయడానికి రివర్స్ టెండరింగ్ లాగానే ఇక రివర్స్ అటాక్ స్టార్ట్ అయిందా? అందరికి నమస్కారం. ముందు తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే 41.1 దగ్గరికే కంప్లీట్ చేసి చేతులు ముడుచుకుంటుందా, లేదా 45.72 కన్నప్పుడు గంటాపదంగా ప్రతి చర్చా వేదికల్లోనూ బయటగాను మీడియాలో గాను మా లక్ష్యం
టాప్ కాంటూరు 45.72 వరకు ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని గంటాపదంగా చెబుతూ వచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 41 ఈ ఇద్దరు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గక తప్పని పరిస్థితి ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మన ఇరిగేషన్ మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు ఒక ప్రకటన చేశారు. ప్రాజెక్టు నుంచి ఇప్పటిదాకా గత 10 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి అందలేదు అని ఘంటాపదంగా ఆయన చెప్పాడు. మరి ఒక్క రూపాయి కూడా అందలేదంటే 41.15 కాంటూర్లు పూర్తి కావాలంటే దాదాపు 26,000 కోట్లు, సవరించింది వస్తే 20,000 కోట్లు నిర్వాసితులకి. 45.72కు రావాల్సి వస్తే 34,000 కోట్ల నిర్వాసితులకి. ఇది కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని ముంచడానికి, తమ బాధ్యతను తప్పించుకోవడానికి, పోలవరంకు నిధులు తగ్గించడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఆ కుట్రలోన, ఆ ఒత్తిడిలోన గత వైసీపీ గాని ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం గాని తల ఒగ్గుతున్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. రెండో అంశం అంటే అందరూ మేధావులు, నిపుణులు అంతా చెప్పింది ఏమిటంటే ఈ ప్రాజెక్టు 22-23% మించి పూర్తి కాలేదు. కుడి ఎడమ కాలువలు 70-80% తవ్వకాలు పూర్తయినాయి తప్ప, అవి కూడా ప్రధాన కాలువలు తవ్వకాలు పూర్తయినాయి తప్ప మొత్తం మీద చూసుకున్నప్పుడు ప్రాజెక్టు 22% మించి పూర్తి కాలేదని చెప్పారు. ఇప్పుడు గతంలో మనం చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు సోమవారము పోలవరం అని పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పాడు. మళ్ళా 2026కు పూర్తి చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. నేను చెప్తున్నా 2026 కాదు కదా, 2036 కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేరు. ఇది ప్రజలను మోసం చేయడం, ప్రజలను నమ్మించడం. ఒకవేళ పూర్తి చేయాలంటే దీంట్లో రెండు. ఒకటి 41.15కి పూర్తి చేసి నిర్వాసితుల యొక్క పరిహారం తగ్గించి ఈ ప్రాజెక్టుని బహుళార్థక ప్రాజెక్టుని సురేష్ గారు చెప్పినట్టు దీన్ని ఒక రిజర్వాయర్ స్థాయికి తీసుకోవడానికి కేంద్రం గాని రాష్ట్రం గాని కుట్ర చేస్తున్న మాట వాస్తవము. ఎందుకంటే ఈరోజు మీరు స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది, నిర్వాసితులు ఆ రెవెన్యూ గ్రామాలు దాదాపు 373 ఆవాసాలుంటే కేవలం 38 ఆవాసాలను మాత్రమే తరలించారు. 106,000 కుటుంబాలుంటే కేవలం 10,600 కుటుంబాలకే R&R ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే 10% మించి కూడా పరిహారం గాని, R&R గాని, నిర్వాసితులకు తరలింపు గాని జరగలేదు. మరి ఇది జరగాలంటే తక్షణమే నిర్వాసితులకు కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి కానీ వీళ్ళు చెప్పిన ప్రకారంగా 2026కి పూర్తి కావాలంటే 40 నుంచి 45,000 కోట్లు కేంద్రం రిలీజ్ చేయాలి. ఇప్పుడు మన నిర్వాసితుల పేరు మీద కానీ పెండింగ్ కానీ దాదాపు ఒక 10,400 కోట్లు రిలీజ్ చేశారు. సరే, మంచిది, ఏదో కొంత చేశారని అనుకోవచ్చు. ఇది కూడా పాత బకాయిలు రీఎంబర్స్మెంట్ లో కొంత ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 30-40,000 కోట్లు, అంటే ఈ బడ్జెట్ లో 20,000 కోట్లు కేంద్రం, వచ్చే బడ్జెట్ లో 20,000 కోట్లు కేంద్రం ఒకవేళ నిజంగా రిలీజ్ చేస్తే మాత్రం మనం కూడా ధైర్యంగా 2026 కాకపోతే 27 కాకపోతే 30 నాటికి పూర్తి అవుతుందని చెప్పొచ్చు. మరి మన కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో పోలవరం గురించి మరి మన తెలుగుదేశం లీడర్ ఆయన ఫాలో అయ్యాడలేడు, ఎంత పోలవరం కేటాయించాడో చెప్పింటే బాగుండేది. నేను చూసి పోలవరం నిర్వాసితులకు కానీ ప్రాజెక్టు కానీ ప్రత్యేక పద్దు నిర్ణయించలేదు. కేంద్ర ప్రభుత్వం దీని గురించి జలవనరుల శాఖ మేము పోలవరం నిర్వాసితులకి ఒక 20,000 కోట్లు కేటాయించామని చెప్పలేదు. మరి ఈ లెక్కను చూస్తే ఎట్లా పూర్తవుతుంది? ఇది కాంటూరు లెక్కలు అనేది కాకి లెక్కలు, ప్రజల్ని గిరిజనులు ముంచడానికి చేస్తున్నటువంటి లెక్కలు. రేపు జూన్ జూలై మళ్ళా వరదలు వస్తాయి, గోదావరి పొంగుతుంది, మళ్ళా గిరిజనులు ముంచుతారు. ఈ ప్రభుత్వం కాపాడదు, ఆ ప్రభుత్వం కాపాడదు. మళ్ళా మాలాంటి పార్టీలు, మాలాంటి ప్రజా ఉద్యమాలు
మేము సహాయం చేసి గిరిజనుల కోసం పోరాటం చేయాల్సిందే తప్ప వీళ్ళైనా వాళ్ళైనా ఇద్దరు ముంచుతున్నారు. ఒక మాట మీకు తెలిసి ఉంటుంది, ఎన్నికల ముందు గత సంవత్సరం మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే అక్కడ పోయి మా చేతిలో ఏమీ లేదు అంతా ఢిల్లీలో ఉందని ఆయన బహిరంగంగా చెప్పాడు. ఆయన అసమర్థతను కూడా చాటుకున్నాడు. ఆయన అసమర్థత ముఖ్యమంత్రిగా ఇంటికి వెళ్ళిపోయాడు. అది వేరు. మీరు కేంద్ర ప్రభుత్వం చేతిలో అవును, డబ్బులు ప్రింటింగ్ చేసే మిషన్ కూడా నా దగ్గర లేదన్నాడు ఆయన. అసలు ఆయన ఏ సోయిలో మాట్లాడు డబ్బులు ప్రింటింగ్ చేసే మిషన్ ఉంటే ప్రింటింగ్ చేసే అడ్డగోలుగా అట్లా చేస్తారు ఎవరన్నా? అంత ఘోరంగా మాట్లాడాడు. ఇప్పుడు ఈయన ఏపీ మా ప్రధానం, ఏపీ అమరావతి పోలవరం ప్రధాన టార్గెట్ పెట్టుకున్నారు. మంచిదే కాదు, లక్ష్యాలు పెట్టుకోవడం నేను తప్పు పట్టట్లే. కానీ ఏంటి, కేంద్రం మీద మీరు ఏం ప్రెజర్ చేయగలిగారు? కేంద్రం నుంచి ఎంత తెచ్చారు? తెస్తే ఆ పనులు దానికి సంబంధించి నిర్వాసితులకి ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు అన్నప్పుడు మనం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిచిన 9 నెలల్లోనే 72,300 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. 72,300 కోట్లు అప్పు చేసి రోజు జీతభత్యాలకే అప్పులు చేస్తుంటే పోలవరం నిర్వాసితులకి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం డబ్బుల దగ్గర ఎక్కడున్నాయి ప్రభుత్వం దగ్గర? కాబట్టి కేంద్ర ప్రభుత్వం తమ ఇచ్చిన మాట ప్రకారంగా జాతీయ ప్రాజెక్టు తమ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ లోకి 20,000 కోట్లు, వచ్చే బడ్జెట్ లో 20,000 కోట్లు, ఆ రిమైనింగ్ ఏమనుంటే మూడో బడ్జెట్ లో 27, 28 ఇట్లా కేటాయించి వస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందని మనం నమ్మొచ్చు. కానీ కేటాయింపులు మాత్రం శూన్యము. 2027 పూర్తి అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మన సోదరుడు చెప్తున్నాడు, అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి, మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఏమిటి, దీనికి దానికి పొంతనేమిటి అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం మాట్లాడాల్సింది ఏమిటంటే, ఇగో మేము నిర్వాసితులకి 20,000 కోట్లు కేటాయించాము, కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది. ఒకవేళ కేంద్రం ఇచ్చేంత వరకు మా చేతిలో ఉన్న ఒక 5,000 కోట్లు తీసుకొని 20,000 కోట్లు నిర్వాసితులకు ఇస్తున్నాము. ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే నిర్వాసితుల సమస్య పోలవరంలో ప్రధానమైన సమస్య నిర్వాసితులది. సింహభాగం ఖర్చు నిర్వాసితులది. ప్రాజెక్టు ఖర్చు 30-40%, అబౌట్ 70% నిర్వాసితులది. ఆ సమస్య పరిష్కరించకుండా ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేస్తారు? ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 2 కారణాలు. ఒకటి 41.1కి వస్తే నిర్వాసితులకు పరిహారం చాలా మందికి తగ్గించవచ్చు. కానీ మునిగేది మాత్రం తప్పదు. ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు ప్రాజెక్ట్ ఎప్పుడైతే అడ్డగోడుగా వస్తుందో ఆటోమేటిక్ గా పోలవరంకి మనకు తెలుసు, గోదావరికి అట్ ఎ టైం 23-24 లక్షల క్యూసెక్ నీళ్లు అట్ ఎ టైం వస్తాయి. ఆ నీళ్లను తట్టుకునే కెపాసిటీ ముందుకు పోవడానికి ఇది అడ్డుకుంటాయి. అనివార్యంగా నిర్వాసితులు మునిగిపోతారు ప్రతి సంవత్సరం. అందుకోసమే 41 వచ్చినా 45 వచ్చినా నిర్వాసితులు మాత్రం నాశనం అవుతున్నారు, మునిగిపోతున్నారు. కాకపోతే శాశ్వతంగా మునిగిపోకుండా వాళ్ళు పంట పొలాలు, ఆస్తులు, పశువులు, డబ్బు మునిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 41 పాయింట్ కాదు, దీని జాతీయ ప్రాజెక్టు భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్ట్ ని ఒక రిజర్వాయర్ స్థాయికి దిగజార్చడం మంచిది కాదు. మీరు కేంద్రంలో మీ చేతిలో ఉంది, మీ చెప్పు చేతుల్లో ఆ ప్రభుత్వం ఉంది, మీరు అనుకుంటే తేగలరు. మీరు దాన్ని పట్టుపట్టి సాధించాలి. 45.72 పూర్తి చేయాలి. అది జరగాలంటే నిన్న 10,000 కోట్లు అంటున్నారు, వెంటనే 20,000 కోట్లు రాగలిగితే, నిర్వాసితులకు ఇవ్వగలిగితే అప్పుడు కొద్దో గొప్ప చేస్తారు. ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు పురుషోత్తపట్నం, పోలవరం. అసలు ఈ పట్టిసీమ ఏం మాట్లాడుతున్నారు మీరు? పట్టిసీమ, పురుషోత్తపట్నం, పోలవరం పూర్తయితే అవి పోలవరం పూర్తయ్యే వరకు అప్పటిదాకా ఇటుపక్క కృష్ణా జిల్లాలకి, అటుపక్క గోదావరి జిల్లాలు, విశాఖపట్నం దాకా తాగునీరు ఇవ్వడానికి తాత్కాలికంగా తవ్వినటువంటి లిఫ్ట్ కాలువలు అవి. తీసుకొచ్చి పోలవరం కుడియడం కాలంలో కలిపారు. అవి పర్మనెంట్ కాదు. పోలవరం అయి పూర్తి అయిన వెంటనే అవి 2 అయిపోతుంది. వాటి సంగతి ఆ పని పూర్తి అవుతుంది. అది చేశాము, ఇది చేశాము. మన అవగాహనతో మాట్లాడితే నలుగురైనా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది తప్ప అవగాహన లేకుండా మేము ఇది తవ్వాము, అది తవ్వాము. దానికి అవి పోలవరం ప్రాజెక్టుకి లోబడి ఉన్నటువంటిది పురుషోత్తంపట్నం ఎడమ, పట్టిసీమ కుడి. ఇవి 2 కూడా తవ్వి లిఫ్ట్ కుడి ఎడమ కాలంలో కలిపారు. అది మనం చూడాల్సినటువంటి అంశం. అందుకోసం మేము కోరేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఇది కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత. ఎందుకు మీరు మాట్లాడారు? తెలుగుదేశం
మీరెందుకు ముద్దావులు అవుతారు? మీరెందుకు అసమర్థులు అవుతారు? మీరు కాదు కదా, కేంద్రాన్ని ముద్దాయి చేయండి. ఇవ్వకపోతే మేము ఉపసంహరిస్తుంటామని చెప్పండి. మీ దమ్ము ధైర్యం ఉంటే బీజేపీని నెట్లేయండి. వాళ్ళు చేయాల్సినటువంటిది వాళ్ళకు ముద్దాయిలు కాల్సి మీరెందుకు చేతులు కాల్చుకుంటున్నారు? మీరెందుకు తన భుజాలు తడుపుకుంటున్నారు? బాధ్యత కేంద్రాలు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ వేయండి. మేము కూడా మీతో సపోర్ట్ చేస్తాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చలో పార్లమెంట్ పిలిపివ్వండి, చలో ఢిల్లీకి పిలిపివ్వండి, అఖిల పక్షాన్ని అందరూ పిలిపివ్వండి, అందరం కలుపుకొని తీసుకెళ్లి రండి మన ప్రాజెక్టును సాధించుకుందామని పిలవండి. మేము కూడా మీతో కలిసి వస్తాం. అది కాబట్టి నువ్వు బీజేపీని ముందు పెట్టుకొని ముద్దాయిని పక్కన పడేసి మీరెందుకు ముందు చేయాల్సిన అవసరం ఉంది? గత వైసీపీ అట్ట చేసింది, మీరట్ట చేసింది. మీరు ఇద్దరికి దమ్ము లేదు వాళ్ళని అడగడానికి. కాబట్టి ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. దీన్ని పూర్తి చేయాలి. ఈ పూర్తి చేయడానికి మా వంతు పోరాటం ఉద్యమం ఎల్లవేళలా ఉంటుంది. అందులో నిర్వాసితుల సమస్య ప్రధానం. మేము ఎప్పుడు కోరేది అదే. నెల్లూరుకు సంబంధించి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జాయిన్ అయ్యారు కిషోర్ గారు. వెంకటేశ్వర్లు తెచ్చుకోవాలా మేము? తెలుసా, ఇప్పుడు ఎత్తిపోతల విశాఖపట్నం దాకా, ఈ తర్వాత ఈ మేము పట్టిసీమ, ఇవన్నీ అవగాహన రాయించం అన్నట్టుగా మాట్లాడటం అది ఎంత మటుకు సబబు సార్? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, వారికి ఉన్నటువంటి అనుభవం అపారమైంది. మీరు ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెరగకపోవడానికి, ఇవన్నీ ప్రాజెక్టులు టాపిక్ కన్ఫైన్ అవ్వండి. ఆయనకి వెంకటేశ్వర గారు చెప్పింది ఏంటంటే ఇవి నిజంగానే టెంపరీ. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి మేము వైఎస్ఆర్ పార్టీ లాగా మాట్లాడటం లేదు సార్. ఒకటే పట్టిసీమ ఉపయోగపడలేదని ఎవరు అంటలేదు సార్. ఒక నిమిషం గురునాథన్ గారు, ఒక నిమిషం ఆగండి. పట్టిసీమ ఉపయోగపడలేదని ఎవరంటం లేదు. కాకపోతే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవడానికి టైం పడుతుంది కాబట్టి ఇన్ ద మీన్ వైల్ ఇంటర్మీడియటరీగా దీన్ని తవ్వారని చెప్పేసి అది అందరికీ తెలిసిందేది. ఒకసారి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత వీటికి ఇవి నిరుపయోగమే అని చెప్పేసి అక్కడ చెప్తుంది. అంతవరకే తీసుకోండి. రైట్ కిషోర్ గారు, వెంకటేశ్వర గారు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ముద్దాయి బీజేపీ అయితే ఆ బీజేపీని తీసుకొచ్చి కూటమిలో తీసుకొచ్చి శతవిధాల ప్రయత్నం చేసి సక్సెస్ అయినటువంటి క్రెడిట్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది. సో రేపు ఒక మేలు జరిగినా కీడు జరిగినా దానిలో ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ గారే తీసుకోవాల్సి వస్తుంది. ఏది ఈ పోలవరం వచ్చు. అఫ్కోర్స్ ఏవో కొన్ని నిధులు ఇది తెచ్చుకున్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి జల్ జీవన్ సంబంధించినటువంటి మిషన్కి సంబంధించిన నిధులు వీళ్ళు అప్రిషియేటెడ్. అదే కాదు, అంతకన్నా ముఖ్యమైనటువంటి ఈ పోలవరం కానీ అమరావతికి సంబంధించినటువంటి నిధులు తెప్పించడంలో జనసేన పార్టీ కూడా కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. పొత్తులకి కుదుర్చడంలోనూ పొత్తులకు ఒప్పించడంలో ఎంతైతే కృషి చేశారో, ఎంతైతే సింహభాగాన ఉండి పనిచేసి సక్సెస్ అయ్యారో, ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో అంతకన్నా ఎక్కువ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే దానికి సంబంధించిన బాధ్యత కూడా ఎక్కువ భాగం మీరు కూడా మోయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీగా కూటమిలో అవ్వచ్చు, కానీ ఇక్కడ ఆ కూటమి 3 పార్టీల యొక్క సమ్మేళనంగా మారడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అనడంలో దాంట్లో సందేహమే లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇటువంటి వాటిల్లో మరి ఈ మధ్య అయితే ఇప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదు పవన్ కళ్యాణ్ గారు పోలవరం కానీ అమరావతి విషయాల్లో. అఫ్కోర్స్ ఆయన మంత్రివర్గ శాఖల్లో చాలా బిజీగా ఉంటున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా చక్కగా చేసుకున్నారు కాదంటలా. కానీ ఆయన ఒక్క శాఖల మంత్రిగానే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చూస్తుంది దానికి తగ్గట్టుగా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. సో ఆ పదవికి దాన్ని ఏమంటారు, రాజ్యాంగపరంగా ఎంత గుర్తింపు ఉంది, ప్రాధాన్యత ఉంది అనేది పక్కన పెడితే దానికి సెకండ్ ఇన్ కమాండ్ లాగానే చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఇటువంటివి ఈ పోలవరానికి సంబంధించి ఒకవేళ నిజంగా ఏం కాదులేండి, ఇప్పుడు నివేదిక ఇచ్చిన దాని ప్రకారంగా కానీ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చిన లెటర్ల ప్రకారం కానీ వైసీపీఏ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2లకు ఒప్పుకుందనేది క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని ఆరోపణలు చేసినా అక్కడ పేపర్లో కనపడుతున్నప్పుడు అవన్నీ కూడా తేలిపోతాయి. సో కూటమిలో ఉన్నారు, బీజేపీ అక్కడ
ఉంది కేంద్రంలో కాబట్టి ఒప్పించిందేముంది, అది వాళ్ళ బాధ్యత. ఇది జాతీయ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రాంది. కాబట్టి ఈ ఆర్ఆర్ ప్యాకేజీలు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఘనంగా ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకునేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా తప్పించుకుంటే జనాలు అస్సలు క్షమించరు. దాంతోపాటు ఏదైతే దాన్ని ఏమంటారు, ఆ ముద్దాయితనం అంటారు కదా, ఇందాక చెప్పింది, అది మీరు కూడా మోయాల్సి వస్తుంది. మరి అది మీరు మోయాల్సి వస్తే ఆఖరికి 2029లో ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనసేన పార్టీ తరఫున ఏం చెప్తారు? ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతాయనే విశ్వాసం మీకుందా? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా ఆదిలోనే హంసపాది అని పోలవరం ప్రాజెక్టు పని జరుగుతూ ఉంటే మేము 41.15 మీటర్లకు ఒప్పుకోలేదు అని చెప్పి జంకు లేకుండా బొంకులు ఆడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఈ రోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది చూపకుండా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా చాలా కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఒక అవగాహన లేని ప్రభుత్వం వైసీపీ దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకునే ముందే కూటమితో కలిసి ప్రయాణించేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్షుణ్ణంగా ఉన్నారు. ఒక రాష్ట్రం కోసమే కాదు దేశం కోసం కష్టపడగలిగిన వ్యక్తి. ముందుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలని, దాని అభివృద్ధి పరచుకోవాలంటే ఒక కూటమి అవసరము, అసమర్థులకి మనం నాయకత్వం ఇవ్వకూడదు అని చెప్పి ఒక పటిష్టమైన వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అనూహ్యంగా 100% స్ట్రైకింగ్ రేట్ తో మనం గెలవడం కూడా జరిగింది. ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా ఫిల్ చేస్తూ కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో గర్వించదగ్గ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మనకు కనబడుతున్నారు. కేవలం ఆయనకు సంబంధించిన శాఖనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఆయన అవగాహన ఉన్నారు, చర్చిస్తున్నారు కూడా. ఈ రోజు చూసినట్లయితే తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంలో మనం గమనించినట్లయితే వైసీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఏదైనా వర్క్ జరిగింది ఏమైనా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. మా జిల్లా నుంచి జలవనరుల శాఖ మంత్రి నోటితుల మంత్రి అనిల్ గారు ఉన్నారు. 1% కాదు 2023కి డిసెంబర్ కి మేము ఫుల్ చేస్తామని చెప్పి ఏదో ప్రగల్భాలు పలికారు. కానీ ఎక్కడ పని అయితే మాకు కనపడలేదు. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద ఒక విషయం గమనించినట్లయితే ఈ రోజు గెలిచిన తర్వాత ప్రతి విషయానికి నొప్పుతున్న వైసీపీ ప్రభుత్వం ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి పనులు చేసుకోలేకపోయింది. కేంద్రం నుంచి నిధులు కావాలంటే మనం అభివృద్ధి ఏ విధంగా సాధిస్తాం, మనం రీపేమెంట్ ఎలా సాధిస్తాం, మీరు ఇవ్వాల్సిన హక్కులు బాధ్యతలు అవన్నీ కూడా ఎత్తున వేసుకోవాల్సిన అవసరం ఉండింది. కేవలం సహజ వనరులను దోచుకొని తినడం తప్పిస్తే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు జరపలేదు. అమరావతి విషయంలో కూడా అదే జరిగింది, పోలవరం విషయంలో కూడా అదే జరిగింది. అవగాహన లేని వ్యక్తికి జలవనరుల శాఖ ఇచ్చారనేది మా అభిప్రాయం. అతనికి నీటిపారుదల గురించి ఈ ప్రాజెక్టుల గురించి అసలు అవగాహన లేదు. డబ్బులు వస్తే చాలు అనేది తడువుగా 41.15కి ఒప్పుకొని ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఖజానా మొత్తం ఖాళీ చేసిన వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా డబ్బులు తీసుకురావడం, దాన్ని ప్రతి నెల ఖర్చు పెట్టడమే చర్యగా మారింది. లాస్ట్ లో కూడా చివరిలో కూడా జీతాలు గీయడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మనం అంతా చూడొచ్చు. ఏదో ఒక విధంగా ప్రజల్ని మభ్యపెట్టి 10 రూపాయలు జోబులో పెట్టి వాళ్ళని మభ్యపెట్టి మళ్ళా అధికారంలోకి రావాలనుకుందే కానీ రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం కాంక్షించలేదు వైసీపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా కూడా కళ్ళబొల్లి మాటలు, చెప్పింది చేయనట్లుగా చేసింది చెప్పినట్టుగా అంతా ఒక పేక మేడను చూపిస్తుంది. 41.15 మీటర్లకి ఒప్పుకుంది అని జలశక్తి వనరుల శాఖ స్పష్టంగా తెలిసింది. ఈ రోజు 41.15 మీద వాళ్ళు చర్చలు జరిపే హక్కు, నైతిక బాధ్యత కూడా వాళ్ళకి కనీసం లేదని నేను తెలుపుకుంటున్నాను. పోలవరం అనేది రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా స్థాపించగలిగిన ఒక పెద్ద ప్రాజెక్టు. పంట పొలాలకి నీరు అందించడమే కాకుండా ఎంతో మంది తాగునీటి వస్తువుల అవసరాలు తీర్చవలసిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం నిర్వాసితులకి ఖచ్చితంగా నష్టపరిహారం ఏదైతే చెల్లించే ముందుకెళ్తుంది. ముందు పనులు జరగాలి. పనులు జరగాల్సిన అవసరం ముందు మనలో ఏ పనులు పూర్తి చేసాం వాటి తాలూకు బిల్లులు ఇచ్చి తర్వాత ఎస్టిమేషన్ ఇవ్వాలే కానీ పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. పనులు ముందుకు జరపలేదు. రోజు పబ్బం గడుపుకోవడానికి, సహజ వనరులు దోచుకు తినడానికి, నాయకులు ఎదగడానికే ప్రయత్నించారు కానీ పనులు ముందుకెళ్లే పరిస్థితి అయితే తీసుకురాలేదు.
జరిగింది జరగనట్టుగా చెప్పే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఇప్పటికైనా మానుకోవాలి. మిత్రపక్షాలు ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి మేలు చేసే ఈ పోలవరం విషయంలో తమ సలహాలు సూచనలు కూర్చొని కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఏ విషయం అయినా కూడా అసెంబ్లీలో అన్ని పార్టీల నాయకులు ఉంటారు, వాళ్ళు కూర్చొని చర్చించుకొని 41.15 కాదు పలాంది మనకు ఎంత కావాలి, ఈ అమౌంట్ మనం కేంద్రం అడుగుతాం, మీరు అడగండి అంటే బాగుంటది. ఏదైతే మీరు ఒప్పుకొని వచ్చారో దాన్ని మీరు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది అని కల్లబొల్లి మాటలు అంటడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది తప్పించుకుపోయే విధానమే, కేవలం ఎదుటి వ్యక్తి మీద రుద్దే విధానమే. రివర్స్ టెండరింగ్ అనేది ఒక దుశ్చర్య అని నేను చెప్తాను. ఇందాక సార్ అన్నట్లు వెనక తోకలు చూసి ప్రాజెక్టులు అటు ఇటు మార్చేయడానికి ఒక గేమ్ అది. ముందు రివర్స్ టెండరింగ్ అనే గేమే ఫెయిల్యూర్ గేమ్. ఖచ్చితంగా పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నష్టాలను ముంచేందుకు, పని ఏదైతే ఒప్పుకున్నారో ఆ పనిని పూర్తి చేయకుండా ఉండేందుకు వైసీపీ సాగించిన ఒక దుశ్చర్య రివర్స్ టెండరింగ్ అనేది. ఈ రివర్స్ టెండరింగ్ పూర్తిగా ఆలోచించినట్లయితే ఎక్కడ కూడా పని జరగలేదు. మా పరిధిలో చూసుకుంటే కనీసం నెల్లూరు సిటీ రంగనాయకులపేట దగ్గర ఈ వెనక నది మీద బెడ్ చేయడానికి కూడా వాళ్ళు పూర్తిగా సహకరించలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెట్టుకొని ఆపేసిన పరిస్థితి ఉంది. ప్రజా ప్రతినిధులందరూ కూడా ఒక పనిని ప్రారంభించడానికి ఒక కాంట్రాక్టర్ వచ్చారంటే ఆయన సొంత డబ్బులు కొంత ఖర్చు పెట్టుంటారు, కొంత వెనక ముందు డబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన మార్పులు చేర్పులు చేరుకోవాలి కానీ అర్ధాంతరంగా ఇప్పుడు దాకా పనిచేస్తున్న వాళ్ళని ఆపేసి కొత్త వాళ్ళని తీసుకొస్తే పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి. తోకలు చూసి మా మనుషులు కాదా, మా కంపెనీయా కాదా అనేది చూసి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశాయి. ఎక్కడ కూడా అవగాహన లేని ప్రభుత్వం, పక్క ప్రభుత్వాలు పక్క పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, దుర్భాషలాడడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం, ఇటువంటి వారికి మంత్రిత్వ శాఖలు ఇస్తున్నారే కానీ ఒక అవగాహన అనేది లేని వాళ్ళకి సబ్జెక్ట్ కన్ఫైన్ ఉందాము. మళ్ళీ వేరే టాపిక్స్ వద్దు, ఎందుకంటే మనకు టైం ఎక్కువ లేదు. ఓకే కిషోర్ కోటేశ్వర గారు, ప్రస్తుతానికి ఈ టాపిక్ మీద కంక్లూడ్ చేసేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ డౌట్ అవుట్ వస్తుంది. అసలు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేసే ముందు ఆర్ఆర్ అనేది సింహభాగం అని తెలిసినప్పుడు, అలాగే అది మానవతా కోణంలో ముందు వరుసలో ఉండాలని తెలిసినప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందే ఆర్ఆర్ సమస్యని పరిష్కరించి ఎందుకని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరు? ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ముంపుకు గురవుతున్నప్పుడు అప్పుడు లెక్కలేసుకొని వాళ్ళు ఒక పక్కన ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఆర్ని అడ్రస్ చేయడం అనేది అసలు ఇది ఎక్కడి చూద్దాం అంటే ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందో నాకు తెలియదు. అంటే ఇది ఏ ప్రాజెక్ట్ కైనా ఒక ఫుల్ ప్రాజెక్ట్, కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా ఉన్నప్పుడు మరి ముందు వరుసలో ఉండాల్సింది ఆర్ఆర్ కదా, దాన్ని సమస్యని క్లియర్ చేసిన తర్వాత కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సింది, అంటే బిగిన్ చేయాల్సింది. లేదా జనసేన మిత్రుడు కానీ వాళ్ళు పార్టీ ప్రతినిధులుగా ఉన్నారు కనుక కాస్త ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వాళ్ళు కానీ లేదా ఇతరులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2013-14 నాటి ధరలతోటి పోలవరం ప్రాజెక్టుని నేను నిర్మిస్తాను అని చెప్పేసి నాటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ విషయాలు తెలుసుకోవాలి ముందు. అవన్నీ ఉన్నాయి, రికార్డుల్లో ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. ఈ 30,000 కోట్లు అనేటువంటిది ఆ రోజుకి చంద్రబాబు నాయుడు హయాంలో అది పూర్తి కాలేదు కనుక ధరలు పెరిగి మొదటి దశ 30,000 కోట్లకి చేరింది. ఈ 10,000 కోట్లు చెప్తుంది ఏంటంటే ఆ పెరిగినటువంటి దానికి అంచనాకు అనుగుణంగా ఆ 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని పెడితే చివరి రోజుల్లో వాళ్ళిద్దరికి చెడింది కనుక, బీజేపీకును తెలుగుదేశం పార్టీకి చెడింది కనుక వాళ్ళు దాన్ని తొక్కిపెట్టారు. ఆ తొక్కిపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా దాన్ని ఆమోదించాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం ఏం చెప్పిందంటే 10,900 కోట్లతో పాటు మరొక 2,000 కోట్లు దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు వీటన్నిటికి కలిపి మొత్తం 12,000 కోట్లు ఇస్తామని చెప్పేసి 2023లోనే చెప్పింది. కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ ఒప్పందం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం పెరిగినటువంటి అమౌంట్ ఇవ్వాలంటే మళ్ళా కేంద్ర కేబినెట్ తీర్మానం చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల లేదా పోలవరం పట్ల శ్రద్ధ లేదు కనుక దాన్ని 5 సంవత్సరాల పాటు
పక్కన పడేశారు. అటువంటి పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి వీళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపాన్ని ప్రశ్నించాల్సింది పోయి అది ఎత్తు పెరిగితే మునిగిపోతాయని చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, నరేంద్ర మోడీ గారికి తెలియదా, లేకపోతే మీకు నాకు తెలియదా? ఒప్పుకున్నదేంటి? ముందు 45.72 అని ఒప్పుకున్నారు కదా. ఆ రోజు 7 మండలాలతో సమస్య వస్తుంది కనుక ఇతర రాష్ట్రాలతోటి అవి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీరే చెప్తారు. మళ్ళీ ఎత్తు పెరిగితే మునిగిపోతాయి. ఈ కబుర్లు ఏంటండి? ఎత్తు పెరిగితే మునిగిపోతాయి అంటాం. మునిగిపోకుండా ఎట్లా ఉంటాయి? ప్రాజెక్ట్ డిజైన్ లోనే ఉంది అవన్నీ. ఈ ప్రాజెక్టు మొదటి దశ అంచనాని ఇవ్వడానికే ఇప్పుడు 10,000 కోట్లు 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది తప్ప ఏదో ఉదారంగా ఇచ్చేది కాదు. అవి ఇస్తే ఆ ప్రాజెక్టు మొదటి దశ అయినా కూడా కొంత అవుతుంది. నేను ఇంకా చెప్తున్నా, ఈ మొదటి దశ ఇది కూడా ఎప్పటిది? 2019 నాటి అంచనా. 2019 నాటి అంచనాకి 2025లో పాత ఇస్తే ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి రేట్లు ఎవరు పెట్టుకోవాలి? పెరిగినటువంటి ఖర్చు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పెడుతుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెడుతుందా? మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం మీదనే ఒత్తిడి చేయాలి. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు, ఈ నిర్వాసితులకు సంబంధించి డబ్బులు ఇవ్వాలి అంటే ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే మేము క్రౌడ్ ఫండింగ్ ద్వారా 30,000 కోట్లు సమీకరిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవన్నీ పోలవరం ప్రాంత నిర్వాసితులు కానీ లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనం కానీ ఇవేవి గుర్తుండవు అనుకొని మాట్లాడితే అది మళ్ళా ఆ పోలవరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగైతే పోలవరం లేకపోతే 3 రాజధానుల్లో మునిగిపోయారో ఈ పోలవరానికి అన్యాయం కనుక చేసేట్లయితే ఈ అన్యాయం చేసేటువంటి వాళ్ళు కూడా తర్వాత దానిలోనే మునిగిపోతారనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంగీకరించింది 2013-14 ధరలకు అంగీకరించింది చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే చూడమనండి, మంత్రివర్గ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 10,000 కోట్లు అనేటువంటివి పెరిగినటువంటి ధరలు. అందుకని ఇప్పుడు మన గురునాథం గారు 41 లేకపోతే 45 అంటే అది చెప్పకుండా మిగిలిన విషయాలన్నీ చెప్తున్నారు. నీ ముక్క ఎక్కడుందంటే సూటిగా చెప్పాలి. 45కి మీరు కట్టుబడి ఉన్నారా లేదా, మీరు నిర్మిస్తారా లేదా, 45 మునిగిస్తే మేము మునిగిపోతాయంటే మేము చేయలేమని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. మేము 45 అడుగులు మేము కట్టాం, మేము చేయలేము, జనం మునిగిపోతారు అని చెప్పమనండి. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ఎందుకు జనాన్ని? ఆ కాలువ కట్టాం, ఈ కాలువ తవ్వాం, ఆ కాలువ ఈ కాలువ ఎవరు తవ్వమన్నారు? ఎందుకు తవ్వారంటే అది ఆలస్యం అవుతుంది కనుక జనానికి నీటి ఇబ్బందులు ఉన్నాయి కనుక తవ్వారు, మంచిదే. అవి 2 కొనసాగిస్తారా? అంటే పోలవరం ప్రాజెక్టు తోటి కాలువలకి నీళ్లు ఇస్తారు, లిఫ్ట్ కూడా ఇస్తారా? ఇచ్చిపోయింది తప్ప అది ఎవరైనా గ్రావిటీ తోటి వచ్చేటువంటి నీళ్లు ప్రాజెక్ట్ కట్టుకుంటే వస్తామంటే అది ఇస్తారా, లేకపోతే 2 లిఫ్ట్ ఇస్తారా? జనం సొమ్ము ఊరికే ఊరు లిఫ్ట్ అంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకని ప్రాజెక్టు గురించి జగన్మోహన్ రెడ్డి గారు భుజాల మీద తుపాకీ పెట్టి రాష్ట్ర జనాన్ని కాల్చాలనుకుంటే అది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. ఇవాళ కాకపోతే రేపైనా కానీ జనానికి వాస్తవాలు తెలుస్తాయి. అందుకని పార్టీల ప్రతినిధులుగా మాట్లాడేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారినో లేదా బీజేపీనో సమర్థించాల్సినటువంటి అవసరం మీకే ఉంది. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని మీరెందుకు తగిలించుకుంటారు? ఇది ఆశ్చర్యంగా ఉంది. కోటేశ్వర గారు, యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది కాసేపు పక్కన పెడదాం. మనం ఈరోజు ఏదైతే సబ్జెక్ట్ పెట్టుకున్నామో వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు కదా, ఏది 41.15 మీటర్లు పాపం ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒప్పుకున్నట్టుగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదనలు ఎంతవరకు సమంజసం? ఇక్కడ డేట్లతో సహా దాన్ని మనం సమర్థించిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి దాన్ని లేదా దాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఒకవేళ ఒకటి సార్ ప్రజల్ని పక్కదారి పట్టించడానికో లేకపోతే మనలాంటి వాళ్ళని పక్కదారి పట్టించడానికో ఏదో ప్రెస్ మీట్లోనో లేదంటే కనుక బయట ఎక్కడన్నా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ ఎంపీ స్థాయిలో ఉండి పార్లమెంటులో మాట్లాడితే ఆన్ రికార్డ్ ఉంటాయి అని చెప్పేసి సోయి కూడా లేకుండా ఈ సురేష్ గారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన కోటేశ్వర గారు ఒక్క మాట అండి. కోటేశ్వర గారు, ఇప్పుడు ఛానల్స్ పెద్ద ఛానల్స్, ఈటీవీ, సాక్షి, జ్యోతి, రకరకాల ఎన్ని ఛానల్స్ ఉన్నా పోలవరం మీద 2 ప్రభుత్వాలని 2 పార్టీని బీజేపీని నిలేసింది అది చిన్నదైనా పెద్దదైనా మీరే.
కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డజన్ సార్లు మీరు పెట్టి 41లో ఉంటారా 45లోకి వస్తారా, 41లో ఉంటారా 45లోకి వస్తారని తెలుగుదేశాన్ని కానీ వైసీపీ నాయకులు కానీ మీరు పదే ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు చర్చా వేదికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ 45 వరకు మేము తగ్గేదే లేదంటూ వచ్చారు. అది 24/7కి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పదే మీరు వాళ్ళ ద్వారా చెప్పించారు. మరి ఇప్పుడు ఆ మాట వాళ్ళు చెప్పట్లేదు. మేము 45కి వెళ్తామని చెప్పట్లేదు. మరి ఇక్కడే తెలిసిపోతుంది. అందుకోసం మీరు 45కి వెళ్తారా, లేదా బీజేపీ యొక్క మోసాన్ని వాళ్ళ యొక్క బెదిరింపులకు తగ్గి 41లో ఆగిపోతారా అని చెప్పాలి. ఎందుకంటే సురేష్ గారు గతంలో చెప్పాడు, వైసీపీ ప్రభుత్వం 41.2కి ఆగిపోయింది, ఇదిగో అగ్రిమెంట్ ఉంది, మీరేం చేస్తారు ఆయన ప్రశ్నించినప్పుడు తెలుగుదేశం నాయకులు అల్లాబకాష్ గారు కానీ చాలా మంది కానీ చెప్పింది ఏమిటంటే, మమ్మల్ని తిడుతూ మీరు ఏదో శాపనార్థాలు మా మీద పెడుతూ 45 పూర్తి చేసి తీరుతాం అంటూ చెప్తూ వచ్చారు. ఆ మాట చెప్పండి ఇప్పుడు మీరు. సరే, ఓకే సార్, ఒక్క నిమిషం. వీళ్ళు ఏం చెప్తారు కానీ ముందు చంద్రబాబు నాయుడు గారే క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం. నేను మొదట్లోనే స్టార్ట్ చేయడంతోనే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న డెడ్ లైన్ చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా ఆ రకంగా పట్టుదలగా చేస్తే వెళ్ళండి కూడా మంచిదే. మిరాకిల్ చేస్తానంటే కాదని ఎవరంటారు? కానీ ఇప్పుడు ఏం డౌట్ వస్తుందంటే, ఒక్క నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు సార్. ఒక్క నిమిషం, మీ నుంచి మేము ఆన్సర్ ఆశించట్లేదు. ఎందుకంటే పైనుంచి అక్కడ క్లారిటీ రావాలి కదా. మీకు మీ నుంచి ఒక రకమైనటువంటి ఆన్సర్ అంటే మహా అయితే ఏం చెప్తారు, పూర్తి స్థాయి ప్రాజెక్ట్ అంటారు. కానీ అది కాదు, అదేగా వాస్తవంగా. నేనేమంటున్నానంటే ఈ రకమైన 26, 27 డేట్లు చెప్తున్నారంటే ఇప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే, రైట్, ఓహో ఇది ఫేజ్ 1కి ఆల్రెడీ వైసీపీ అగ్రిమెంట్ సంతకం పెట్టి ఇచ్చేసింది కాబట్టి దాన్ని కొనసాగింపులో భాగంగా అంతవరకు ప్రాజెక్ట్ అలాగని చెప్పేసి 47 దగ్గర అయిపోతారని నేనేమంటున్నానంటే ఒక ఫేజ్ వరకు కంప్లీట్ చేస్తామనే ఉద్దేశంతో ఈ టార్గెట్ పెట్టారు. సరే, ఆ పాపాలు ఎవరి అనేది మీరు చాయకిరి పెట్టుకొని ఒక క్లారిటీ ఇచ్చేసేసి దాని తర్వాత అంతకన్నా పెద్ద క్లారిటీ కావాల్సింది ఏంటంటే, అసలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఏముంది, ఈ ఫేజ్ 1 దగ్గర అయిపోతారా, ఫేజ్ 2 దగ్గరికి వెళ్తారా, ఫేజ్ 2 దగ్గరికి వెళ్తే RR ప్యాకేజీల పరిస్థితి ఏంటి, సవరించిన అంచనాల ప్రకారం దీనికి ఫేజ్ 2 దాకా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటది. దాంట్లో ఇవన్నీ కూడా మేనపేషాలు లెక్కించడం, కొండతో వెలుగులు పట్టడం, ఇవన్నీ మేము అన్నా మాట ఉంటాము. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ చెప్పమన్నాడు కోటేశ్వర గారిని. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని అఫీషియల్ గా పంపించేది అధికారులే. ఆ అధికారుల మీద చర్య తీసుకునేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ముఖ్యమంత్రి పంపరు. వాళ్ళ మీద విచారణ జరపండి. ఎందుకు ఈ విధమైనటువంటి తప్పుడు నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపించారని చెప్పేసి విచారణ జరపండి. తాట ఒలుస్తా, తోలు తీస్తా, కబుర్లు తీసుకోండి. ముందు సస్పెండ్ చేయండి. లేకపోతే నిజం కాదు ఇది, మేము వక్రీకరిస్తున్నామని చెప్పేసి చెప్పండి. పాపాల భైరుడే కాదంటలా, నిర్వాహకం ఏమన్నటువంటి జనం ప్రశ్నిస్తారు మిమ్మల్ని. అర్థం కావట్లేదు. మీ సమీక్ష చెప్పండి. 45.7 అంగీకరిస్తే ఒప్పుకుంటారా మీరు? చెప్పండి. ఒక్క నిమిషం గురునాథ్ గారు, మీరు ఒక్క నిమిషం, మనకు సమయం ఎక్కువ లేదు, మనకు ఇంకో అంశం కూడా ఉంది, బ్రీఫ్ గా దాని మీద కూడా చర్చించాలి. ఒక్క నిమిషం కోటేశ్వర గారు, లెట్ us బి ప్రాక్టికల్. ఇప్పుడు కేంద్రంతో ఒక అవగాహనకు వచ్చి గత వైసీపీ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారుల మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం ఏ విధంగా ఆశించగలం? ఇప్పుడు నేనేమంటున్నానంటే అందుకని మన డిస్కషన్ ప్రాక్టికల్ గా చేద్దాం. నేనేమంటున్నానంటే
అసలు ఉన్న అనేకమైనటువంటి కుంభకోణాలు, స్కాములు, వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాటిని వదిలేసి ఆడెవడో ఎవరినో తిట్టాడు, ఈడెవడో ఎవరినో తిట్టాడు, ఇప్పుడెప్పుడో తిట్టాడు అని చెప్పేసి వాటికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూస్తున్నాము. సరైన చర్యలు నాయకుల మీద లేదు, చేసిన వాళ్ళ మీద లేదు, అలాగే కుంభకోణాలు చేసిన వాళ్ళ మీద, దానికి ఒత్తాసు పలికిన అధికారుల మీద లేదు. కాబట్టి అవగాహన చేసుకున్నటువంటి దీంట్లో ఏదైనా చర్యలు తీసుకుంటామంటే ఇక అది అత్యాశ అవుతుందని నేను అంటున్నా. సో లెట్ us సంబంధించి మొదటి దశ పూర్తి చేయడానికి ఇన్ని కోట్లని అడిగుండొచ్చు తప్ప మేము ప్రాజెక్ట్ ని ఇంతవరకే ముగిస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ గాని అధికార యంత్రాంగం గాని అటువంటి కమిట్మెంట్ ఇచ్చిందని నేను అంగీకరిస్తాను. అదేం లేదు సార్. అది ఉంటే ఫేజ్ 1 అనేది ఎందుకు ఉంటది? ఒకటే ఫేజ్ అవుతుంది కదా. 1, 2, 1 అనేది ఉంటది కదా నంబరు. కాదంటలేదు సార్. నేనేమంటున్నానంటే అసలు ఆ డిస్కషన్ గా ఆ పాయింట్ అసలు అవగాహనకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ ప్రాజెక్టు, దానిలో ఈ రకమైనటువంటి మళ్ళీ నిధులు ముందే రిలీజ్ చేసుకోవడం కోసం ఈ రకమైనటువంటి కాంప్రమైజ్ అయితే ఈ రకంగా నా ఎత్తు తగ్గించే ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఒక సోయి ఉండాలి కదా. ఆ రకంగా మనం ఆలోచించాల్సి క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్వాసితులకి డబ్బులు ఇప్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు ఏ ధైర్యంతో చెప్పారు? ఎవరన్నా కానీ అది ఇమ్మెచ్యూరిటీ. అసలు క్రౌడ్ ఫండింగ్ ఏంటి? అది అసలు కంప్లీట్ గా నేషనల్ ప్రాజెక్టు, అది జాతీయ ప్రాజెక్టు. ఒక నిమిషం కిషోర్ గారు, ఒక నిమిషం ఆగండి సార్. ఒక నిమిషం చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిందని చెప్పారు కదా. ఒక నిమిషం కిషోర్ గారు, ఒక నిమిషం ఆగండి కూడా. కిషోర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని అందరిని కలిసి 30,000 సమీకరించమానండి. సమీకరించడం ఏంటి సార్? కాదు సార్, సమీకరించడం కేంద్రం దగ్గర డబ్బులు లేవు. అసలు నాకు అర్థం కాదు. ఏంటి జాతీయ ప్రాజెక్టు ప్రతి నయా పైసా వాళ్ళే ఖర్చు పెట్టాలి. ఏంటి దానికి క్రౌడ్ ఫండింగ్ లేదా P4 పథకాలు అంటారు? ప్రజలు ఎందుకు పెట్టుకోవాలండి? నాకు అర్థం కాదు. ప్రజలు ఎందుకు భాగస్వామ్యం అవ్వాలి? ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవా? ఈవెన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? మూలుగుతున్నాయి. ఆర్బీఐ దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు సర్ప్లస్ గా ఉంటే దాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే అక్కడ బ్యారెల్ $60 పడిపోతే దాన్ని రిఫ్లెక్ట్ చేయాల్సింది పోయి రోజు పెంచుతా కూర్చుంటాడా? సిలిండర్ ధర పెంచుతాడా? ఎవడు తెలియదు. అంతర్జాతీయ మార్కెట్ ఎవడు ఫాలో అవట్లేదా? ఇంటర్నెట్ లేదా మాకు? లేకపోతే అమెరికా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మాకు కనపడటం లేదా? తెల్లారేసరికి దాని రిఫ్లెక్షన్ గోదావరి జిల్లాలో కనపడింది. అలాంటప్పుడు పెట్రోలియం ధరలు ఏ రకంగా తగ్గుతున్నాయి? మరి మహానుభావుడు మోదీ ఎందుకు పెంచుతున్నాడు సిలిండర్ ధర అని చెప్పేసి సోయి రాదనుకుంటున్నారా? కాబట్టి మీకేమన్నా మీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? అదే సార్ నేను కూడా అనేది అదే. మరి ఎన్నాళ్ళు 10 నెలలు అయింది ఇప్పటికి. ఏదో బతిమాలుతున్నారు, బామాలుతున్నారు. దానికి ఎంత ప్రయోజనం వచ్చిందో మాకు తెలియదు. అప్పులైతే చేసుకుంటూ పోతున్నారు. సరే చూద్దాం. మనకు ఎక్కువ సమయం లేదు. ఇలా మాట్లాడుకుంటూ కూర్చోండి చాలా టైం పడుతుంది.